జరగనున్నటువంటి ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరుతూ ఆచంట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులు కోరడానికి ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. మిత్రులారా, పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి క్లుప్తంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాలి అనేటువంటి విషయం మీద మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం, ఒక విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం, ఒక సైకో ప్రభుత్వం, దేశంలోనే అతిపెద్ద అవినీతికరమైనటువంటి ప్రభుత్వం, ఒక చేతితో 100 రూపాయలు ఇచ్చి ఇంకో చేతితో 1000 రూపాయలు చేసేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, దేశంలో ఎక్కడైనా సరే గంజాయి మాఫియా. ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొక్కసారి రావాలి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గ్రహించండి. కాబట్టి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా బోప్తరా శ్రీనివాస్ వర్మ అనేటువంటి నేను పోటీ చేస్తున్నాను. మొదట పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. మొదటి బ్యాలెట్లో కమలం పువ్వుకు వేయడం ద్వారా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రెండో బ్యాలెట్లో మన సైకిల్ గుర్తుకు పెట్టేయడం ద్వారా పెద్దలు పితాని సత్యనారాయణ గారిని శాసనసభ్యులుగా ఎన్నుకోవడం ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్డీఏ కూటమి జన సైనికుడు పవన్ కళ్యాణ్ యొక్క మద్దతుతో నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా సహకరించాలి. ఇవాళ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కారణంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. జనసేనాధిపతి చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడింది. కాబట్టి మనంతా కూడా పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. తల్లులారా, జగన్ చేతిలో దయచేసి మరొకసారి మోసపోవద్దు. 5 సంవత్సరాలు అనుభవించారు. మీకు మహిళలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో అవలంబుతున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా జగన్కి సంబంధం లేదు. నరేంద్ర మోడీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకానికి పేర్లు మార్చుకుని, రంగులు మార్చుకుని, స్టిక్కర్లు వేసుకుని ఈ పనికిమాలిన చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నాడనే విషయం గ్రహించండి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి అభ్యర్థిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.